హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు విజయశేఖర్ వ్లాగ్స్. రంజాన్ నెలలో అందరికీ గుర్తొచ్చేది ఏంటండి? హలీం. చికెన్ హలీం అయినా లేదా మటన్ హలీం అయినా. మనం చికెన్ హలీం ఎలా చేయాలో చూద్దాం. ఈ చికెన్ హలీంని బయట కొనుక్కుంటే ఒకళ్ళు కొనుక్కునే డబ్బుతో ఇంట్లో నలుగురు కూర్చొని చక్కగా చేసుకొని తినచ్చండి, ఆనందంగా ఫ్యామిలీతో. కానీ టైం ప్రాసెసింగ్ అయినా చాలా తక్కువ ఖర్చుతో నలుగురు కూర్చొని తినచ్చు హాయిగా. ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ అందరూ వీడియోని పాజ్ చేసి ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరా. ఎన్నిసార్లు వెళ్ళినా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరా. ముందుగా ఆనియన్స్ని కట్ చేసుకొని ఇలా నేను చూపించినట్టు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్లోకి వచ్చే వరకు ఇలా. ఒక కప్పు తెల్ల గోధుమ రవ్వ, ఒక స్పూను చనాదాలు, ఒక స్పూను కందిపప్పు, ఒక స్పూను మినపగుళ్ళు, ఒక స్పూను పెసరపప్పు, ఒక స్పూను బాస్మతి రైస్ వేసుకొని బాగా శుభ్రం చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్న వాటర్ వేసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా ముందుగా నానబెట్టి ఉంచుకుంటే అవి త్వరగా ఉడుకుతాయి. మరొక గిన్నెలో ఒక స్పూను కర్బూజా గింజలు, ఒక స్పూను నువ్వులు, ఒక గుప్పుడు జీడిపప్పు, ఒక 10 బాదం పప్పులు వేసుకొని ఒక గంట నానబెట్టుకొని ఉంచుకొని ఇలా పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి. ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని బాగా శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి. కుక్కర్ పెట్టుకున్న స్టవ్ మీద ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా వేయించుకొని ఉంచుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని 4 పచ్చిమిరపకాయలు మధ్యలో చీల్చుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకొని ఉంచుకున్న చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సరిపడా ఉప్పు వేసుకొని ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్కి మొత్తం పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. కొంచెం 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఒక కప్పు పెరుగు, కొంచెం పుదీనాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని పెరుగు మొత్తం చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా నీరు మొత్తం బయటకు వచ్చిన తర్వాత ఒక స్పూను గరం మసాలా, హోమ్మేడ్ గరం మసాలా అండి, ఇది ఇంట్లో చేసుకున్నా నేను. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న పప్పులు మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ తర్వాత కాజు నువ్వుల పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం మనం వేయించుకొని ఉంచుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా కలుపుకొని కొంచెం నీళ్లు పోసుకొని సరిపడా నీళ్లు పోసుకొని ప్రెషర్ పెట్టి ఒక 7-8 విజిల్స్ రానివ్వాలి. అది మొత్తం ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకొని మనం మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా స్మాషర్తో కానీ లేదంటే పప్పు గుత్తితో కానీ ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మిక్సీ వేస్తే బాగా మెత్తగా అయిపోతుందండి, అందుకని చెప్పి మిక్సీ వేయనవసరం లేదు. మనం ఇలా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో చికెన్ ముక్కలు తగిలి బాగుంటుంది తినడానికి. ఇలా నేను చూపించినట్టు మొత్తం స్మాష్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని మళ్ళీ కొంచెంసేపు ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇలా నేను చూపించినట్టు ఇలా మెత్తగా చేసుకున్నాక 2-3 గ్లాసులు నీరు పోసుకొని బాగా ఉడకనివ్వాలి. హాఫ్ అన్ అవర్ అయినా పడుతుందండి బాగా మెత్తగా అవడానికి. నేను చూపించిన కన్సిస్టెన్సీ రావడానికి హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి, మధ్యలో అడుగంటకూడదు, కింద మాడకుండా చూసుకోండి. హాఫ్ అన్ అవర్ పట్టింది నాకు ఈ కన్సిస్టెన్సీ రావడానికి. ఇలా తిక్కుగా రావాలి, ఇలా రావాలండి. ఇంకో స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 6-7 స్పూన్లు నెయ్యి వేసుకొని మీకు కావాల్సిన జీడిపప్పు, కావాల్సిన బాదం పప్పులు వేసుకొని నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలి, ఇలా రెడ్ కలర్లోకి వచ్చే వరకు. ఆ తర్వాత కొన్ని జీడిపప్పులు తీసుకొని పక్కన ఉంచుకొని ఆ నేతితో పాటు జీడిపప్పులను కూడా ఉడుకుతున్న హలీంలో వేసుకొని పైన మనం వేపుకొని ఉంచుకున్న ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని మళ్ళీ కొంచెం కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత పుదీనాకు, కొంచెం కసూరి మేతి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మళ్ళీ ఇలా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ హలీం రెడీ. చివరిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. రెస్టారెంట్ రుచికి ఏమాత్రం తగ్గకుండా ఇంట్లో చేసుకునే హలీము దానికన్నా ఎక్కువ టేస్ట్తో మన ఇంట్లో అందరం కలిసి కూర్చొని తింటే ఆనందం వేరు కదండి ఎంతైనా.
టైం ప్రాసెసింగ్ అయినా మనం చేసుకొని తింటే ఆ సంతోషమే వేరుగా ఉంటుంది కదా. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ ఎప్పుడైనా అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరా. ప్లీజ్ సబ్స్క్రైబ్.